మా ఊరిలో ఈ రోజు అందరూ సంతోషంగా ఉన్నారు. Everyone in our village is happy today. మా ఊరిలో ఈ రోజు అందరూ సంతోషంగా ఉన్నారు. In English, everyone in our village is happy today. మా ఊరిలో అనగా in our village. మా అనగా our, ఊరిలో అనగా village. ఈ రోజు అనగా today. ఈ రోజు అనగా today. అందరూ అనగా everyone. అందరూ అనగా everyone. సంతోషంగా అనగా happily లేదా happy. ఉన్నారు అనగా are. మా ఊరిలో వర్షం పడుతుంది. గెట్ ఇన్ ఇంగ్లీష్. మా ఊరిలో వర్షం పడుతుంది అనే వాక్యానికి సరియైన ఇంగ్లీష్ సెంటెన్స్ మీకు గనుక తెలిసి ఉంటే కామెంట్ల రూపంలో తెలపండి. మా ఊరిలో వర్షం పడుతుంది. అతను మిగతా వారికి మార్గదర్శిగా ఉన్నాడు. అతను మిగతా వారికి మార్గదర్శిగా ఉన్నాడు. He was the guide for the others. ఇంకొకసారి he was the guide for the others. అతను అనగా he. అతను అనగా he. మిగతా వారికి అనగా for the others. మిగతా వారికి అనగా for the others. మార్గదర్శిగా అనగా as a guide. మార్గదర్శిగా అనగా as a guide. ఉన్నాడు అనగా was లేదా exist as. ఉన్నాడు was లేదా exist as. అతను తన తరగతిలోకెల్లా తెలివైన అబ్బాయి. అతను తన తరగతిలోకెల్లా తెలివైన అబ్బాయి. ఇన్ ఇంగ్లీష్, he was the brightest boy in the classroom. ఇంకొకసారి he was the brightest boy in his class. అతను అనగా he. అతను అనగా he. తన అనగా his. తన అనగా his. తరగతిలోకెల్లా అనగా in his class. తరగతిలోకెల్లా అనగా in his class. తెలివైన అనగా brightest లేదా intelligent. తెలివైన అనగా brightest లేదా intelligent. అబ్బాయి అనగా boy. ఇంకేమి రహస్యం లేదు. ఇంకేమి రహస్యం లేదు. ఇన్ ఇంగ్లీష్, there is no other secret. There is no other secret. ఇంకేమి అనగా anything else. ఇంకేమి అనగా anything else. రహస్యం అనగా secret. రహస్యం అనగా సీక్రెట్. లేదు అనగా ఈజ్ నాట్ దేర్ లేదా దేర్ ఈజ్ నో. లేదు అనగా ఈజ్ నాట్ దేర్ లేదా దేర్ ఈజ్ నో. చిన్న పనులను గొప్పగా చేయండి. చిన్న పనులను గొప్పగా చేయండి. ఇన్ ఇంగ్లీష్, డూ స్మాల్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ వే. ఇంకొకసారి డూ స్మాల్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ వే. చిన్న అనగా స్మాల్. చిన్న అనగా స్మాల్. పనులను అనగా ఇంగ్లీష్ లో
థింగ్స్ లేదా టాస్క్ లేదా వర్క్స్. పనులను, థింగ్స్ లేదా టాస్క్ లేదా వర్క్స్. గొప్పగా అనగా ఇన్ ఏ గ్రేట్ వే. చేయండి అనగా డూ. గొప్పగా ఇన్ ఏ గ్రేట్ వే. చేయండి, డూ. వైఫల్యం అనేది విజయానికి రాజమార్గం. వైఫల్యం అనేది విజయానికి రాజమార్గం. ఇన్ ఇంగ్లీష్, failure is the highway to success. Failure is the highway to success. వైఫల్యం అనగా ఫెయిల్యూర్. వైఫల్యం అనగా ఫెయిల్యూర్. అనేది అనగా ఈస్ లేదా ఈస్ కాల్డ్. అనేది అనగా ఈస్ లేదా ఈస్ కాల్డ్. విజయానికి అనగా టు సక్సెస్. విజయానికి అనగా టు సక్సెస్. రాజమార్గం అనగా హైవే లేదా మెయిన్ రోడ్. రాజమార్గం అనగా హైవే లేదా మెయిన్ రోడ్. అతను వేర్వేరు దేశాలను సందర్శించాడు. అతను వేర్వేరు దేశాలను సందర్శించాడు. ఇన్ ఇంగ్లీష్, he has visited different countries. He has visited different countries. అతను అనగా he. అతను అనగా he. వేర్వేరు అనగా డిఫరెంట్. వేరువేరు అనగా డిఫరెంట్. దేశాలను అనగా కంట్రీస్. దేశాలను అనగా కంట్రీస్. సందర్శించాడు అనగా హ్యాస్ విజిటెడ్ లేదా విజిటెడ్. సందర్శించాడు, హ్యాస్ విజిటెడ్ లేదా విజిటెడ్. నేను అద్దంలో నన్ను చూసుకున్నాను. నేను అద్దంలో నన్ను చూసుకున్నాను. ఇన్ ఇంగ్లీష్, I looked at myself in the mirror. I looked at myself in the mirror. నేను అనగా I. నేను అనగా I. అద్దంలో అనగా in the mirror. అద్దంలో అనగా in the mirror. నన్ను అనగా myself. నన్ను అనగా myself. చూసుకున్నాను అనగా looked at. చూసుకున్నాను అనగా looked at. నేను అద్దంలో నన్ను చూసుకున్నాను. I looked at myself in the mirror. I looked at myself in the mirror.